లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోపాలకృష్ణ నాయుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని ఒక పుస్తక రూపంలో, పుస్తకం పేరు కర్మయోగి, వారి అనుభవాలను అన్నిటిని కూడా నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఒక బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా, దేశానికి సేవలు అందించబోయే సివిల్ సర్వెంట్స్ నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వరకు వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి వారు అందించిన ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, మిసెస్ గోపాలకృష్ణ నాయుడు గారు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ అదర్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన రిటైర్డ్ అండ్ ప్రస్తుతం సేవలు అందిస్తున్న అధికారులు, గోపాలకృష్ణ నాయుడు గారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఇట్లాంటి అకేషన్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్. ఎందుకంటే పెద్దగా ఇట్లాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలలో మాట్లాడడానికి తక్కువ సందర్భాలు ఉంటాయి. ఏదేమైనా 6 దశాబ్దాలు తన అనుభవాలను అన్నింటిని కూడా సంక్షిప్తం చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కంపెల్ విత్ ఎ స్మాల్ బుక్ ఆర్ అదర్వైజ్. ఇట్స్ అన్ రిచ్ ఎక్స్పీరియన్స్. I can say it is a rich experience. Anything can buy, not experience. Experience అనేది అది దాన్ని వెలకట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేనిదే అనుభవం. ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అంటే అది 60 సంవత్సరాల అనుభవాలను పుస్తక రూపం చేయడం అంటే కూడా అది బిగ్గెస్ట్ టాస్క్. అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యింది. ఎందుకంటే అతను 62లో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు, ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి. చాలామంది కొన్ని సందర్భాల్లోనే సాక్షులుగా ఉంటారు. సో ఫ్యూచర్ను కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ వాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికి అందించారు. కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా